హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ప్రాపర్టీ ఫైండర్. ఈరోజు నేను మీకు మెయిన్ రోడ్కి అతి దగ్గరలో హెచ్ఎండిఏ వెంచర్లో ఒక బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్తో పాటు ఒక G+1 హౌస్ తీసుకొచ్చానండి. చూడొచ్చు, ప్రజెంట్ మనము హౌస్ రూట్ మ్యాప్లో ఉన్నామండి. మెయిన్ రోడ్కి జస్ట్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. ఇది మెయిన్ రోడ్ ఆర్ఎల్ నగర్ టు గట్కేసర్ రోడ్, అంటే ఈసీఎల్ టు గట్కేసర్ మెయిన్ రోడ్ హైవే అది. అక్కడ నుంచి జస్ట్ మినిట్స్లో మనం ప్రాపర్టీకి అయితే రీచ్ అయిపోవచ్చు. ఇది మనకి ఒక హెచ్ఎండిఏ వెంచర్లో క్లియర్ ప్రాపర్టీ అండి. ఇది అన్ని ఎమినెంట్ మనకి నియర్ బై స్కూల్స్, కాలేజెస్ లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్, అలాగే సూపర్ మార్కెట్స్. మనం రోడ్ పైన చూసింది రిలయన్స్ మార్ట్, అలాగే దాని పక్కనే సైన్ హాస్పిటల్ అండి, ల్యాండ్ మార్క్గా చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే ఎన్నో ఇక్కడ నుంచి రెస్టారెంట్స్ కానీ, బ్యాంక్స్, ఏటీఎంస్, అలాగే మనకి ట్రాన్స్పోర్టేషన్ లైక్ బస్ ఫెసిలిటీ, ఆటోస్ 24/7 అంటే మీకు రౌండ్ ద క్లాక్ ఉంటుంది. మనము ఇక్కడ నుంచి మనకి ఈసీఐఎల్కి, అలాగే గట్కేసర్కి, ఓఆర్ఆర్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. చూడొచ్చు, పూర్తిగా కూడా ఒక మంచి రోడ్ ఫెసిలిటీ, జస్ట్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండి. ఇది మనకి బీటీ రోడ్ కూడా మన వెంచర్కి వేయటం జరుగుతుందండి. అన్ని అనుమతులతోటి ఈ హౌస్ అయితే రెడీ టు ఆక్యుపై అండి. G+1 వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనము ల్యాండ్ మార్క్గా చెప్పుకుంటున్నాము. నియర్ బై సాయిబాబా టెంపుల్, ఆర్ఎల్ నగర్ సాయిబాబా టెంపుల్కి ఇది దగ్గరగా ఉంటుందని చెప్పుకోవచ్చు అండి. ఈ వెంచర్లో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే వాటర్ ఫెసిలిటీ, అలాగే కరెంట్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే మనకి అన్నీ కూడా 30 మరియు 40 ఫీట్ రోడ్స్తో పాటు ఈ ప్రాపర్టీ మనకి వెంచర్లో డిజైన్ చేశారండి. సో ఆల్మోస్ట్ మనం ప్రాపర్టీ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో చూడొచ్చు, ఒక బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండి. చాలా మంచి ఎలివేషన్తో పాటు మనకి హౌస్ అయితే కూడా డిజైన్ చేశారు. సో ఇదే అండి మనకి ప్రాపర్టీ లేన్. చూసుకోవచ్చు, మనకి కార్నర్ వెస్ట్ ఫేస్ G+1 హౌస్ ఇది మనది. సో ప్రాపర్టీ చూడొచ్చు, మనకి సరౌండెడ్ బై పూర్తిగా కూడా హౌజెస్ అండి. సో ఇది వచ్చేసి మనకి నాగారం మున్సిపాలిటీ, ఆర్ఎల్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంది. 160 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అయితే ఇవ్వటం జరిగిందండి. టోటల్గా మనకి 1688 SFT తోటి టోటల్ బిల్డప్ ఏరియా ఉంది. సో మనకి పక్కన గార్డెన్, మనకి ప్లాంటేషన్ ఏరియా ఇచ్చారు. అలాగే కార్ పార్కింగ్ మనం మనం ముంగడ పెట్టుకోవచ్చు, అలాగే పార్కింగ్ ఏరియాలో కూడా పెట్టుకోవడం జరుగుతుందండి. సో చూడొచ్చు, ఒక మంచి బ్యూటిఫుల్ ఎలివేషన్ అండి. అక్కడ మనకి గణపతితో పాటు ఎలివేషన్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి పార్కింగ్లో చూసినట్లయితే వాల్ టైలింగ్, ప్రీమియం వాల్ టైలింగ్ కూడా మనకి డిజైన్ ఇచ్చారు. ఒక ఆర్చ్ గ్రాండ్ లుక్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక పెద్ద కార్తో పాటు బైక్స్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే కింద రెంటల్ పర్పస్లో ఇచ్చిన, పైన మనం ఉండే విధంగా ఇంకా లగ్జరియస్గా పైన బిల్డప్ అయితే కూడా జరిగిందండి. సో ఒకవేళ ఇక్కడ మనకి బోర్, అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ పైప్ లైన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే నో కాంప్రమైజ్ కన్స్ట్రక్షన్ అనుకోవచ్చు అండి. సో అన్నీ కూడా గ్రాండ్ లుక్, అలాగే గ్రాండ్ మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా యూజ్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK హాల్లోకి ఎంటర్ అయ్యాము. మెయిన్ డోర్లోంచి మెయిన్ డోర్ ఫ్రేమ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా స్టాండర్డ్ అండి, మనకి టేక్ వుడ్ తోటి యూజ్ చేయడం జరిగింది. సో హాల్లో ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్లో అయితే బెడ్రూమ్స్ ఇచ్చారు. ఎంటర్ అయిన వెంటనే ఒక ఆర్చ్ కూడా ఇవ్వటం జరిగిందండి. ఇది మనం రెంటల్ పర్పస్లో కింద రెంట్కి ఇవ్వచ్చు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లోనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో చూడొచ్చు, మంచి స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ అయితే కూడా. హౌస్ పూర్తిగా కూడా ప్రీమియంగా మనకి ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగిందండి. దానికి డిజైన్ చేసి లైట్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే దాని ద్వారా మనకి రావటం జరుగుతుంది. అంతేకాకుండా మనకి స్లైడర్స్, విండోస్ అనేవి కూడా పీసీ స్లైడర్స్ తోటి ఇవ్వటం జరిగింది. ఒక మంచి లైటింగ్ అండ్ ఎలివేషన్తో పాటు ఈ హౌస్ అయితే మనకి డిజైన్ చేయడం జరిగిందండి. సో చూడొచ్చు, మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే చూస్తున్నాము. మనకి ఫ్లోరింగ్ అనేది కూడా పూర్తిగా కూడా వైట్ మార్బుల్ తోటి ఫ్లోరింగ్ చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ వస్తుంది. సో ఇది కామన్ వాష్రూమ్ చూడొచ్చు మీరు. దాని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్, ఒకవేళ మీరు మంచి కబోర్డింగ్ చేసుకుంటే కనుక ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే మీకు రావటం జరుగుతుంది. ఫ్లోరింగ్లో చూసినా కూడా మీకు మంచిగా వైట్ మార్బుల్తో పాటు గ్రానైట్ లైన్తో పాటు ఒక డిజైన్ అయితే కూడా ఇవ్వటం జరిగిందండి. ఇది మనకి ఫాల్ సీలింగ్ చూడొచ్చు మీరు. అక్కడే కింద లో రూఫ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి, స్టోరేజ్, సామాన్ స్టోరేజ్ కోసం కానీ. సో ఇక మనం చూసుకుందాము కిచెన్. అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకి 100% వాస్తు ప్రకారంగా డిజైన్ చేయడం జరిగిందండి మీకు. అలాగే క్లియర్ టైటిల్ కూడా ఇది మనకి, ఎందుకంటే హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారంగా, అలాగే ఇది అన్ని పర్మిషన్స్ కూడా మీకు ఉన్నాయి. సో ఒకవేళ మీరు లోన్కి వెళ్ళాలనుకున్నా కూడా లోన్ పర్మిషన్ డిపెండింగ్ అపాన్ మీ ప్రొఫైల్ బట్టి మీకు ఈజీగా లోన్ అప్రూవల్స్ అయితే కూడా రావటం జరుగుతుంది. సో చూడొచ్చు, ఇది డైనింగ్ ఏరియా, మనకి డైనింగ్ ఏరియాతో పాటు కిచెన్.
ఫాల్ సీలింగ్ స్టైల్ కానీ ఒక యూనిక్ స్టైల్లో మనకి మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఈ హౌస్ అయితే కూడా మనకి ఉందనే చెప్పుకోవచ్చండి. సో ఇది కిచెన్లో కూడా మనకి ఓపెన్ కిచెన్, సార్ట్ ఆఫ్ ఓపెన్ కిచెన్ స్టైల్లో ఇది ఇవ్వటం జరిగిందండి. అడ్జస్ట్ ఫ్యాన్తో పాటు ఇక్కడ విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సన్లైట్ కూడా మనకి ఈస్ట్ ఫేస్ నుంచి సన్లైట్ కూడా పడుతుంది, చూడొచ్చు మీరు. సో ఇది స్టోరేజ్ కోసం కూడా మనకి టైల్స్తో పాటు కిచెన్లో కూడా ఒక మంచి లుక్ అయితే మనకి తేవడం జరిగింది. అక్కడ ఏదైతే సాకెట్స్ కూడా అన్నీ కూడా ఇచ్చారండి. సో స్పేషియస్గా మనకి 160 స్క్వేర్ యార్డ్స్లో హెచ్ఎండిఏ వెంచర్లో ఈ ప్లాన్ అయితే కూడా 1688 SFT తోటి ఈ పూర్తిగా కూడా కన్స్ట్రక్షన్ జరిగిందండి. సో చూడొచ్చు మనకి బోర్ అలాగే వాష్ ఏరియా వెనకాల ఉంది, అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. సో సరౌండెడ్ బై హౌజెస్, అన్ని హౌజెసే ఉన్నాయండి, మీకు రెడీ టు ఆక్యుపై అండి. మీరు ఇప్పుడు తీసుకొని గృహప్రవేశం చేసుకునే స్టేజ్లో ఈ హౌస్ అయితే ఉంది. అన్నీ కూడా మాకు అందుబాటులో ఉంటాయి. మినిమం బేసిక్ నీడ్స్ అయితే కూడా మనకి అందుబాటులో. ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో హౌస్ కావాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ హౌస్ అనేది సూట్ అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన కనబడే నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. సో కింద మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇంకొకటి ఇవ్వడం జరిగిందండి. సో ఫుడ్ వాష్ కానీ మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లోని ప్లాన్ చూపిస్తాను. ఇది మనకి కింద రెంటల్ ఇచ్చిన పైన ఓనర్స్ ఉండే విధంగా ఒక గ్రాండ్ లుక్ అండ్ మనకి ఒక లగ్జరియస్ లుక్ ఫీలింగ్ వస్తుంది. సో ఎంటర్ అయిన వెంటనే చూడొచ్చు మనకి ఏదైతే ఒక టేక్ వుడ్ తోటి ఒక గ్రాండ్ లుక్ అండి. నార్మల్గా మీరు చూస్తుంటారు సింపుల్గా లుక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బిల్డర్ నో కాంప్రమైజ్ కన్స్ట్రక్షన్ అండి. మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తోటి ఈ మెయిన్ డోర్ కానీ మీకు హాల్ లివింగ్ ఏరియాలో కూడా ఒక ఆర్చ్ అయితే గ్రాండ్ లుక్ తేవడానికి ప్రయత్నించారు. చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు అండి, ఇది లివింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ స్టైల్ కూడా మనకి డిఫరెంట్గా మీకు కబోర్డింగ్ కానీ టీవీ యూనిట్ ఏరియా ఒక కబోర్డ్ లుక్లో వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది డిఫరెంట్ కొత్త ట్రెండ్ నడుస్తుందండి, చాలా అద్భుతంగా ఉంది. సో చూడొచ్చు ఇది మనకి హాల్ ఏరియా, లివింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి మనకి స్లైడర్స్తో పాటు విండోస్ ఇచ్చారు. ఒక మంచి లైటింగ్ అలాగే సన్లైట్తో పాటు ఎయిర్ ఫ్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నవేడేస్ మనం మోస్ట్లీ ప్రిఫర్ చేస్తున్నాము ఆఫ్టర్ కోవిడ్ సిచ్యువేషన్ చాలామంది కూడా. సో చూడొచ్చండి ఇది మనకి హాల్ లైట్స్తో పాటు ఒక మంచి బ్యూటిఫుల్ ఫినిషింగ్ చేసి మనకి వీళ్ళు అందిస్తారు. సో చాలా స్పేషియస్గా ఉన్నాయి రూమ్స్ అయితే కూడా. మీద మనకి ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఓనర్స్ ఉండొచ్చు. ఇది కామన్ వాష్రూమ్, రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. మనకి 2 వాష్రూమ్స్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా ఉన్నాయి చూడొచ్చు. బై కంపేరింగ్ గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండడానికి చాలా ఫీజిబిలిటీ మంచిగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. వన్స్ మీరు ఒక కబోర్డింగ్ చేసుకుంటే కనుక ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే మీకు రావటం జరుగుతుందండి. సో ఇక మనం చూసుకుంటే ఈ ఏదైతే మనము ఆర్ఎల్ నగర్ ఉన్నామో ఆర్ఎల్ నగర్లో మనకి రికల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ దీని పక్క లేన్లోనే ఉంటుంది. అలాగే మనకి ఎన్నో స్కూల్స్ కోసం అలాగే కాలేజెస్ కోసం మీకు రికల్ఫోర్డ్ స్కూల్, అలాగే హాస్పిటల్ సైన్ హాస్పిటల్, లయన్స్ క్లబ్ హాస్పిటల్, ఎన్నో రెస్టారెంట్స్ కూడా మనకి బ్యాంక్స్, ఏటీఎమ్స్ కూడా నియర్ బై ఉన్నాయండి. బస్ రూట్ వచ్చేసి 281 రూట్ మనకి ఈసీఎల్ టు గట్కేసర్ రూట్ మనకి టిల్ 10:30, 11 వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఆటోస్ అయితే రౌండ్ ద క్లాక్ మీకు టిల్ 11-12 వరకు కూడా అవైలబుల్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీంట్లోనే మనకి యాజ్ యూజువల్ లో రూఫ్ అయితే ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ పైన కనబడే నెంబర్కి మీరు కాల్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1 crore 10 lakhs చెప్తున్నారండి. ఇట్స్ నెగోషియబుల్ డిపెండింగ్ అపాన్ మీ పేమెంట్ మోడ్. మీకు లోన్కి వెళ్తే ఒకవేళ మీరు మాట్లాడండి సైట్ విజిట్ కోసం కానీ స్క్రీన్ పైన కనబడే నెంబర్కి మీరు వెంటనే కాల్ చేయండి. సో చూడొచ్చు మీకు హాల్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడే మనకి పూజా రూమ్ కూడా ఇవ్వటం జరిగిందండి. పూజా రూమ్ చూడొచ్చు మీరు. దాని రైట్ సైడ్లోనే మనకి డైనింగ్ ఏరియాతో పాటు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఈ ఆర్చ్ కానీ మనకి హౌస్కి ఒక గ్రాండ్ లుక్ అయితే కూడా తేవడం జరుగుతుందండి. సో చూడొచ్చు ఇది కిచెన్. మనకి బోర్ అలాగే మున్సిపల్ వాటర్ పైప్ లైన్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఉన్నాయండి. బేసిక్ నీడ్స్ ఇవి అన్నీ కూడా మనకి ప్లాన్ చేయడం జరిగిందండి. సో బిల్డర్ కన్స్ట్రక్షన్ అయితే నో కాంప్రమైజ్ కన్స్ట్రక్షన్ అండి. చాలా గ్రాండ్గా ఈ హౌస్ అయితే కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో చూడొచ్చు వెంటనే స్క్రీన్ పైన కనబడే నెంబర్కి మీరు కాల్ చేయండి. 8639611647 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి. అన్ని వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు డైరెక్ట్ ఓనర్ అండి, ఎటువంటి బ్రోకరేజ్ ఉండదు. మీకు డైరెక్ట్ ఓనర్తో పాటు మీరు కాంటాక్ట్ కాల్లో మాట్లాడుకోవచ్చు. మీకు ట్రస్ట్ వర్తి అండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అన్ని వివరాలు మీకు తెలియచేయడం జరుగుతుందండి. సో ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆర్ఎల్ నగర్ సాయిబాబా టెంపుల్ నాగరం మున్సిపాలిటీలో ఇది మనకి హెచ్ఎండిఏ వెంచర్లో 160 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ నెంబర్ 27, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండి. మనకి
వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,10,00,000 స్లైట్లీ నెగోషియబుల్ అండి, డిపెండింగ్ అపాన్ మీ పేమెంట్ మోడ్. నాగర మున్సిపాలిటీలో ఉంది. వెంటనే స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి మీకు సరౌండింగ్స్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అన్నీ కూడా హౌసెస్ అండి, మీకు G+1లో అలాగే G+4 కన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ అవుతున్నాయి. సో మంచి ఆపర్చునిటీ, ఒక పీస్ఫుల్ లొకేషన్లో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి. చాలా అద్భుతమైన అవకాశం అనేది చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మేము హౌసెస్ అయితే తేయడానికి ప్రయత్నిస్తాము. అంతేకాకుండా మీ హౌస్ ఏమైనా ప్రమోషన్ చేయాలనుకున్నా కూడా మాకు కాల్ చేయండి. కింద మా వెబ్సైట్ లింక్ ఉంటుంది, www.mypropertyfinder.co.in. దాంట్లో మరెన్నో హౌసెస్ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మేము వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.